హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. టైటిల్ చూసి మా పుట్టింటికి వచ్చేసాను నేను అనుకుని కంగారు పడ్డారా? లేదండి, మా వారు మా పిల్లలు అందరం మేము కలిసే ఉన్నాము. నేనేమి పుట్టింటికి వెళ్ళిపోలేదు. కానీ ఎందుకు అలా టైటిల్ పెట్టానో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడాల్సిందే. మా హస్బెండ్ పుట్టి పెరిగిందంతా కూడా విజయవాడ. మా పుట్టిల్లు కూడా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతమే అన్నమాట. మా వారికి చిన్నప్పటి నుంచి కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. స్కూల్ డేస్ నుంచి ఉన్న ఫ్రెండ్స్ ఒక 17 మెంబర్స్ అనమాట. వాళ్ళల్లో ఆల్మోస్ట్ 12 to 13 మెంబర్స్ వరకు విజయవాడలోనే ఉన్నారు. వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా కలుస్తూ ఉంటారనమాట. మా వారు స్టడీస్ అయిపోయాక జాబ్ చేసేటప్పుడు కూడా తిరిగి మళ్ళీ విజయవాడ వచ్చినప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళతో కలిసి ఉండకుండా డైరెక్ట్గా ఫ్రెండ్స్ దగ్గరికే వచ్చి ఇక్కడే ఉండేవాళ్ళండి, ఫ్రెండ్ ఇంట్లో. మా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మేము ఇక్కడికే రావడం అనేది చాలా ప్రత్యేకం. ఎందుకంటే మా అత్తగారు వాళ్ళని జస్ట్ వెళ్ళి చూసి వచ్చేవాళ్ళం అంతే, కానీ ఇక్కడికే వచ్చేసేవాళ్ళం అనమాట. ఇక్కడ మాకంటూ ఒక రూమ్ ఉంటుంది ఫ్రెండ్ శివ వాళ్ళ ఇంట్లో. ఇదే మేము స్టే చేసే రూమ్ అనమాట. ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఇక్కడే కలుస్తూ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా మీ పుట్టింటికి వచ్చేసావా అని అడుగుతారనమాట. శివ అయితే నాకన్నా పెద్దవాడే అయినా కూడా చాలా అభిమానంగా అక్క అక్క అని పిలుస్తూ ఉంటాడు. ఆ అక్క అనే పిలుపుతో మేము ఇక్కడే ఉండడంతో ఇది నాకు రెండో పుట్టిల్లలా అయిపోయింది. మీరు చూస్తున్నారు కదా, కుమారి వంట చేస్తోంది. యాక్చువల్గా చెప్పాలి అంటే అసలు వంట చేయడం నేను నేర్చుకున్నది కుమారి దగ్గరేనండి. ఇలా చూస్తూ మనం మాట్లాడుతూనే ఉంటాము. చాలా సింపుల్గా టకటకమని ఫ్రై చేసేస్తుంది, చారు చేసేస్తుంది, పప్పు చేసేస్తుంది, కర్రీ చేస్తుంది. చాలా సింపుల్గా అనమాట. శివ షాప్ నుంచి అయితే వచ్చేసాడు. వీళ్ళకైతే 2 పిల్లలు అనమాట. పిల్లలిద్దరూ కూడా స్టడీస్ కోసం వేరే చోటు ఉన్నారు. బాబు వచ్చేసి ఏరోనాటికల్కి సంబంధించి స్పేస్కి సంబంధించి యూఎస్లో చదువుతున్నాడు. పాప ఆర్కిటెక్చర్ చేస్తుంది. మేము పెళ్ళైన కొత్తల్లో చాలా ఎక్కువగా ట్రిప్స్కి వెళ్ళేవాళ్ళము. నాకు అది బాగా గుర్తుంది. మేము 2010లో షిరిడి వెళ్ళాము. అప్పుడు వాడికి ఒక 4 to 5 years ఉంటాయి. రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాం అనమాట. ట్రైన్ రావడానికి 2 hours లేట్ ఉంది. అప్పుడు వాడు చేసిన అల్లరి ఉంది కదా, ఎవ్వరూ మర్చిపోలేరు. అక్కడ స్టేషన్లో చూసిన వాళ్ళందరూ కూడా వాడు నా పిల్లోడే అనుకున్నారు. అంతలాగా నా దగ్గరగా ఉండేవాడు అనమాట. మేము కబుర్లు చెప్పుకుంటూనే ఉన్నాము. డిన్నర్ అయితే రెడీ చేసేసింది. చూస్తారు కదా, శివ అయితే సర్వ్ చేసేస్తున్నాడు అనమాట. ఫుడ్ అయితే వద్దు బాబోయ్ అన్నా కూడా వద్దలకుండా పెడతారు. ఫుడ్ తినేసాక ఉంటుంది అసలైనది. కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం కదా, ఈ కబుర్లు అనేది రాత్రి 2, 3 అయిన తర్వాత కూడా స్టిల్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఎప్పుడెప్పుడు చిన్నప్పుడు కబుర్లన్నీ కూడా ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా మళ్ళీ 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 చెప్పుకుంటూనే ఉంటారు. అస్సలు బోరు కొట్టదు. మార్నింగ్ అయిపోయింది, గుడ్ మార్నింగ్ అనమాట. మేము ఇంట్లో అసలు టీ తాగము, కానీ ఇక్కడికి వస్తే ఖచ్చితంగా లేవగానే టీ తాగి మళ్ళీ మార్నింగ్ ముచ్చట్లు అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. సో ఇలా ఎప్పుడు కూడా సరదాగా ఉంటారనమాట. ఫ్రెండ్స్తో చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటారు. అందరూ మమ్మల్ని కలవడానికి ఇక్కడికే వస్తూ ఉంటారు. మమ్మల్ని కలవడానికి వచ్చేటప్పుడు కూడా ఎక్కడున్నావు, మీ పుట్టింట్లోనే ఉన్నావా అని ఎంతో ఆప్యాయంగా అడుగుతూ ఉంటారు. సో మాకు ఈ ఇల్లు అయితే అంతలా అలవాటైపోయింది. నిజంగా నాకు ఇది ఒక రెండో పుట్టిల్లు లాంటిదే. ఇప్పుడు కూడా మేము మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి పెళ్లి కోసం వచ్చామన్నమాట. కానీ మేము వాళ్ళతో కలిసి ఉండకుండా ఇక్కడే ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము. స్టే చేసి చుట్టం చూపుగా అందరినీ కలవడానికి పెళ్ళికైతే వెళ్ళామన్నమాట. సో ఇలా ఉంటుంది. నిజంగా అందరూ ఫ్రెండ్స్ ఇలా ఉంటారో లేదో తెలియదు, కానీ మా హస్బెండ్ ఫ్రెండ్స్ అయితే మాత్రం చాలా చాలా క్లోజ్గా చాలా బాగా ఉంటారు. ఈ విషయంలో అయితే మాత్రం నేను చాలా అదృష్టవంతురాలని అనిపిస్తూ ఉంటుంది. ఎంతో అభిమానించే ఫ్రెండ్స్ ఉండడం అనేది చాలా అదృష్టం కదండి. అంతేకాదు, మా పుట్టినరోజులు, మా పిల్లల పుట్టినరోజులు, పెళ్లి రోజులు, విశేషం ఏదైనా సరే ముందుగా విషెస్ చెప్పేది మాత్రం శివానే. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, శివలాగా మేమెందుకు ఉండలేము అని. అందరికన్నా ముందుగా విష్ చేస్తాడు. అంతేకాదు, ఫొటోస్ కూడా చాలా రకరకాల కలెక్షన్స్ అనమాట. ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి ఎడిట్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా పంపిస్తూ ఉంటాడు. చూస్తున్నారు కదా, ఈ ఫొటోస్ అన్నీ కూడా శివ పెట్టిన విషెస్సే అండి. నిజంగా ఇలాంటి ఫ్రెండ్స్ ఉండడం గొప్ప అదృష్టం అండి. ఫ్రెండ్స్ అనేది దేవుడిచ్చిన గిఫ్ట్ అంటే మీరు ఎస్ అనాల్సిందే కదా.
మరి ఇంతలా అభిమానించే వాళ్ళు ఉండడం, అలాంటి ఇల్లు ఉండడం, మరి నాకు రెండే పుట్టిళ్ళు అంటే మీరు కూడా ఎస్ అంటారు కదా. చూసారు కదండి ఈ వీడియోలోని విశేషాలని. ఎలా అనిపించింది? మా శివ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఇల్లు, ఫ్రెండ్స్ నచ్చింది కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవుతూనే ఉండండి. అన్నట్టు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.